హలో గైస్, వెల్కమ్ టు జస్ట్ బ్రో టాక్స్. ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు మా టాపిక్ ఏంటంటే బిఫోర్ జెన్జీ ఆఫ్టర్ జెన్జీ. ఎస్, సో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా, బట్ వీడియో మాత్రం మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఎస్, అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా సో బిఫోర్ జెన్జీ ఆఫ్టర్ జెన్జీ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాం మేము. సో ఇది మేము అన్ఫిల్టర్డ్ గా మాట్లాడేస్తున్నాం, ఓపెన్ గా. ఏమి ఇక్కడ ఏం దాచడానికి ఏం లేదు, జస్ట్ మాకు ఏ థాట్స్ వస్తున్నాయో అవన్నీ మీకు చెప్పేస్తాం. దాచేదేం లేదు, ఏం లేదు, డల్ ఇంకా వచ్చేస్తాయి ఇంకా ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా తెలియాలి అసలు ఎవరు మేము అనేది. నేను హేమంత్ బ్రదర్ అవుతా, నా తమ్ముడు అమర్. సో ప్రెసెంట్ అయితే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నారు, నేనైతే జాబ్ చేస్తున్నా. సో సరదాగా విజయదశమి రోజు ఒక కొత్త వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసాం, కొత్త వీడియో పెట్టాలని ఈ టాపిక్ మేము తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్తుందో ఇంకా మీ సపోర్ట్ బట్టే ఉంటది. సో మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలని కోరుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్, సో ఫస్ట్ ఏంటంటే బిఫోర్ జెన్జీ ఆఫ్టర్ జెన్జీలో కమ్యూనికేషన్ స్టైల్ అన్నయ్య. ఓకే, అది ఎలా ఉండబోతుందంటే లైక్ చాలా డిఫరెంట్ అసలు కమ్యూనికేషన్ స్టైల్ అనేది. అంటే ఒకప్పుడు మామూలుగా ఎలాగా అంటే ఇప్పుడు జనరేషన్ గురించి చెప్పు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ లైక్ చాలా రేర్ కేసెస్ లో అవుతాయి. ఏంటి, ఫోన్ కాల్స్ ఇలా అవ్వకపోవడం అలా. కానీ మాక్సిమం నువ్వు చూసుకుంటే ఇన్స్టాలో మెసేజ్లు ఇప్పుడు పడితేప్పుడు ఫోన్ కాల్స్ చేసే ఈజీ కమ్యూనికేషన్ ఉంది ఈ జనరేషన్ లో. ఎటు చూసినా ఫ్రెండ్షిప్ కైనా లవ్ కైనా దేనికైనా ఈజీ కమ్యూనికేషన్, ఈజీ గొడవలు. ఈజీగా తప్పులేదు, ఈజీగా గొడవలు అయిపోతాయి అసలు నిజంగా. ఆ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీ నాకు అర్థం కావట్లేదు, ఇది మాత్రం ఫ్యాక్ట్. సో అందుకే బ్రేకప్స్ కూడా ఈజీగా అవుతాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన గురించి మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి. ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తున్నాం అంటే ఇది అంత ఖాళీగా ఉండడం అర్థం. అలా అనుకుంటారు అనమాట. మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేది, ఒకప్పుడు ఎలా అంటే అమ్మాయితో మాట్లాడాలంటే చేతులు వణికి, అంటే లైక్ షివరింగ్, హార్ట్ బీట్ ఇంకా 120 క్రాస్ అయిపోతూ ఉంటది. అంటే లైక్ ఇప్పుడు ఒక క్రష్ అయినా ఒక అమ్మాయి మనకు బాగా నచ్చింది అనుకో, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా ఇంపాసిబుల్. అది 1 డేలో అవ్వదు. ఐస్ అన్ని మ్యాచ్ అవ్వాలి, స్మైల్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. నవ్వుతే ఓకే, అప్పుడు మనం వెళ్ళి కొంచెం అప్రోచ్ అయినా పర్లేదు, తను తీసుకోగలదు అన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు మనం వెళ్ళి కొంచెం మూమెంట్ ఇవ్వచ్చు. లైక్ ఎలా అంటే మాట్లాడడం గానీ. ఇక్కడ టాపిక్ కమ్యూనికేషన్ అసలు ఎలా ఉండేది అప్పుడు. ఒకవేళ అమ్మాయి అప్రోచ్ యాక్సెప్ట్ చేసినా సరే, అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఏముంటది, ఫోన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా ఇంకా కీప్యాడ్ ఫోన్ తెలిసిందే కదా. కీప్యాడ్ మొబైల్ తో మనకి రోజు ఆ టైంలో రీఛార్జ్ కూడా చేసుకోవాల్సి ఉంటది. అంటే మెసేజెస్ కానీ కాల్స్ కానీ, అంటే ఆ కాల్స్ కూడా చాలా కాస్ట్లీ. లైక్ ఇప్పుడు ఎయిర్టెల్ చూస్తే ₹1 అలా అయిపోతుంది. సో అందులో కూడా చీప్ అండ్ బెస్ట్ ఎత్తుక్కునే వాళ్ళం. లైక్ ఎలా అంటే యూనినార్ సిమ్, అది మోస్ట్ మెమరబుల్ సిమ్ అది యూనినార్ అనేది మాత్రం. ఆ యూనినార్ సిమ్ లో కూడా మేము అది కూడా ఎన్ని డేస్ ఎక్కువ వస్తుంది, ఎన్ని SMS, ఎందుకంటే 100 SMS అనేది లిమిట్. ఆ 100 SMS కూడా చాలా జాగ్రత్తగా ఆ మెసేజ్ కూడా ఫుల్ గా పంపేవాళ్ళం. అంటే ఇప్పుడైతే ఏం డూయింగ్ ఒక్కొక్క మెసేజ్ అన్లిమిటెడ్ మెసేజెస్, అన్లిమిటెడ్ నెట్, అన్లిమిటెడ్ మెసేజెస్, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ కాల్స్. దాని వల్ల గొడవలు అవి ఇవి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్. ఎగ్జాక్ట్లీ, యు గాట్ మై పాయింట్. ఫుల్ ప్రెషర్ ఉంటది, పీక్స్ లో ఉంటది. ఒకప్పుడు ప్రెషర్ ఉండేది కానీ అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోయినా మా ఓడు ఏదో చేస్తున్నాడు పర్లేదు, ఈ టైం కల్లా అనుకుంటారు టైం చేసుకుందా అని. ఇప్పుడు అలా కాదు, ప్రతి మినిట్ కావాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎలా అవుతుంది. ప్రతి మినిట్ మనం కమ్యూనికేట్ చేయాలంటే కష్టం చాలా. అంటే అర్థం చేసుకోవాలి, ఓకే ఈ పలానా టైంలో 6 or 7 or 8 o'clock అలా అనుకొని మాట్లాడుకుంటే బాగుంటది. ఎవ్రీ మినిట్ కాల్లోనే ఉంటే తర్వాత కొంచెం గ్రాంటెడ్ అయిపోతాం. అంటే గ్రాంటెడ్ అన్న ఫీలింగ్, ఈడు ఎక్కడికి పోవడలే, అలసైపోతాం అన్నమాట ఈజీగా. సో అదొకటి, అది మెయిన్ పాయింట్. కమ్యూనికేషన్ అనేది అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్ పాయింట్స్ అయితే మన జనరేషన్ చాలా ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో కమ్యూనికేషన్ తర్వాత ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్.
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ మొగల్ రేకులు, సూపర్ అసలు. మొగల్ రేకులు ఉండేది, కార్టూన్ నెట్వర్క్ ఉండేది మనకైతే. మామూలుగా అమ్మ అయితే మొగల్ రేకులు చైల్డ్హుడ్ అంతా ఇంకా అంటే WWE వచ్చేది, పోకిమాన్ కార్డ్స్, ఇంకా చాలా చాలా టామ్ అండ్ జెర్రీ, ఇంకా చైల్డ్హుడ్ లో బెస్ట్ బెంటన్ అన్ని చాలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ జనరేషన్ కి వచ్చేది అసలు ఆ డైలాగ్స్ గానీ, డైలాగ్ డెలివరీ చాలా పీక్స్ లో ఉంటది అసలు. అండ్ ఫ్రెండ్షిప్ కూడా బాగా చూపిస్తాడు కార్టూన్ లో, చాలా బాగా చూపించాడు. అప్పుడే బెస్ట్ కార్టూన్ ఆ డిస్నీ. ఇప్పుడు ఏంటి యానిమీ మీద పడ్డారు మన వాళ్ళు. ఇప్పుడు యానిమీ అదే కదా యానిమీ డిసప్పాయింట్ చేయదులే, అది ఒప్పుకుంటా. కానీ అప్పుడు ఈ కార్టూన్ నెట్వర్క్ హిట్స్ డిఫరెంట్, నిజం చెప్తాను, చాలా దారుణంగా. అంటే ఎలా ఉండేది అంటే స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత లైక్ స్కూలింగ్ అయినా ఇంటర్మీడియట్ వచ్చినా యానిమేటెడ్ కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వచ్చి ఆ టైం కి హాఫ్ అన్ అవర్ అనేది స్పెండ్ చేసేవాళ్ళు, అంటే వెయిట్ చేసేవాళ్ళు. ఆ వెయిటింగ్ అనేది ఒకటి ఉంటది అనమాట. వెయిటింగ్ ఇప్పుడు ఆ వెయిటింగ్ ఉండదు. ఒకేసారి ఎపిసోడ్లు అన్ని 700 ఎపిసోడ్స్. ఈ జనరేషన్ ఎలా ఉందంటే నరుటో 720 ఎపిసోడ్స్ అరౌండ్ ఉంటది, కుట్టుకి వెళ్ళిపోతాడు తెలుసా, గ్యాప్ ఉండడు, వెయిటింగ్ అనేది ఏమి ఉండదు. మనం అనుకో ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి వెళ్లే ముందు హాఫ్ అన్ అవర్, మళ్ళీ సాయంత్రం వచ్చి ఎప్పుడు చూస్తాం, ఆ వెయిటింగ్ చాలా బాగుంటది ఆ ఫీలింగ్ అనేది. ఇప్పుడు వెయిటింగ్ లేదు, ఖాళీ దొరికితే ఇంకా టప్పా 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 టప్పా. అప్పుడు మన ఖాళీ దొరకడం చాలా కష్టం. ఇంట్లో ఏమని చెప్తారు, ఏమని చదివిస్తారు అని చెప్పి ఒక భయం ఉంటది. ఆ భయం వల్ల అసలు కార్టూన్ చూస్తామో చూడడం. అమ్మను బతుకులు ఆడుకునే వాళ్ళు, అమ్మ కార్టూన్ చూసాక మళ్ళీ రిమోట్ మీద మళ్ళీ అదే టైం అమ్మ సీరియల్ వస్తే ఇంకా చూడు, ఇంకా అమ్మ నేను కార్టూన్ చూస్తానంటే మా అమ్మ సీరియల్ చూస్తాను, ఇంకా అలా డిబేట్లు అయిపోయాయి పెద్దగా. రిమోట్ మీద పెద్ద యుద్ధాలు, పెద్ద కథలే ఉంటాయి. మా బాబోయ్. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ న్యూస్ మీద పడతారు లేకంగా, మాకు న్యూస్ కావాలి. టీవీ న్యూస్ తెలుసు కదా, 9:30కి వస్తుంది. ఇప్పుడు టీవీ నైన్ లో వచ్చి కానీ వన్స్ ఆఫ్ అంటే మీ టీవీ న్యూస్ అనేది చాలా సింపుల్ గా బెస్ట్ టైం, బెస్ట్ న్యూస్. హాఫ్ అన్ అవర్ కంప్లీట్ ఆ డే అంతా కవర్ చేస్తాడు. అదే రిమోట్ మీద గొడవలు మాత్రం చాలా. ఇప్పుడంటే ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి, నచ్చినట్టు చూసుకుంటున్నారు. ఈవెన్ నేనైనా సరే అంతే కదా. ఈవెన్ ఈ జనరేషన్ ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయిందని చెప్పి ఎవరికి నచ్చిన ఫోన్లు అనుకుంటే నచ్చినవి చూస్తున్నారు. ఇంకా కలిసి చూసే రోజులు అయితే చాలా రేర్. ఇంకా ఇప్పుడు మంత్లీ వన్స్ కూడా కష్టం అవుతుందేమో కలిసి సినిమాకి వెళ్ళి ఒక ఫ్యామిలీ అంతా. అప్పుడంటే లైక్ కలిసి ఒకే దగ్గర టీవీ చూడడం చాలా బాగుండేది. అయినా ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నాయి ఆ టైంలో. లైక్ ఎలా అంటే సండే వచ్చిందంటే అందరం కలిసి చక్కగా గ్రౌండ్ లో ఉండేవాళ్ళం. అది ఇప్పుడు ఎవరు ఉన్నా చెప్పండి గ్రౌండ్ లో, చాలా తక్కువ. అదే క్రికెట్ టెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ మిగతా గేమ్స్ ఆడే వాళ్ళు ఎవరు ఉంటారు? మేమైతే మా టైంలో దొంగ పోలీసు, హైడ్ అండ్ సిక్, లండన్ స్టాచ్యూ, లాంగ్ జంప్, హై జంప్, 7 బ్రిక్స్ అంటూ చాలా గేమ్స్ ఆడేవాళ్ళం, అవుట్డోర్ గేమ్స్. ఇంకా నైట్ అయిందంటే హైడ్ అండ్ సిక్, ఎందుకంటే చీకట్లోనే హైలైట్ ఉంటది. అండ్ అది అండ్ మెయిన్ అయితే. అండ్ ఇంకోటి పడుకున్నప్పుడు అందరూ కలిసి, ఇప్పుడు ఒకవేళ రిలేటివ్స్ వచ్చారు అనుకోండి, ఆ టైంలో ఎలా ఉండేది, చక్కగా మేడపైకి వెళ్ళిపోయి టెర్రస్ మీద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ అలా నిద్రపోయినప్పుడు కూడా కలిసి హ్యాపీగా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ పీస్ అయితే లేదు. నిద్ర వస్తుంది చెప్పండి 2కి 3కి అలా పడుకోవడం. నిద్ర పక్కన పెడితే అసలు ఎవరు కలుస్తున్నారు? అదే కదా, ఎవరు కలవట్లేదు. ఇక్కడ ఎవరు బిజీలో కలుద్దామన్నా కూడా పర్మిషన్ అడుగుతున్నారు కొంతమంది. అదే నోట్ దిస్ పాయింట్ ఒప్పుకోవట్లేదు పంపించడానికి. అదే కదా. అండ్ ఇది ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు అప్పటికి బిఫోర్ జెన్జీకి ఇప్పుడు జెన్జీకి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందంటే ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎడ్యుకేషన్ లో నేను ఇంప్రూవ్మెంట్ వచ్చిందని 100% చెప్తాను. ఎందుకంటే అప్పుడు చాలా కష్టం అయిపోయేది ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి. అప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం చిన్న డిఫరెన్స్, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది, వేకెన్సీలు తక్కువయ్యా. గుర్తు చేయకండి, ఎక్కడ టచ్ అవుతుంది అంటే నిజం. అప్పుడు ఎక్కువ జాబ్స్ తక్కువ పర్సన్స్. ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా బిజినెస్ చేయాలి కాబట్టి. అండ్ ఎందుకు ఎడ్యుకేషన్ నాకు నచ్చిందంటే, ఆ రోజుల్లో మనకి తెలియకపోతే సార్ కానీ టీచర్స్ కానీ అడగాలన్నా కొంచెం భయపడాల్సి ఉంటది. అంటే అడగాలన్నా కూడా కొంతమంది అడిగే వాళ్ళు అడుగుతారు, కానీ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కి భయపడాల్సిన లేదు. ఎందుకంటే
ఏమైనా డౌట్ ఉన్నా వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏ యాప్స్ వచ్చాయి కదా, అందులో మనకు నచ్చింది మనకు నచ్చినట్టు అర్థమయ్యేలా చెప్తుంది. ఇప్పుడు ఏదైనా సమ్ ఒక ప్రాబ్లమ్ గూగుల్ స్కాన్ చేసి ఇంకా నువ్వు అప్లోడ్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా సమ్ తాలూకు సొల్యూషన్ వచ్చేస్తుంది కదా. ఆ ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా అది నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మనకి వెంటనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది, బుర్ర పాడు చేసుకో అవసరం లేదు, ఎందుకంటే ప్రెజర్ పెట్టవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారు, మీకు ఏదైనా డౌట్ ఉందంటే అది ఇంట్లో కూడా క్లారిఫై అవ్వట్లేదు. సో ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల మీరు వన్స్ ఆ గూగుల్లో స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్ గా సమ్ వచ్చేస్తుంది, అండ్ సొల్యూషన్ ఎలా వచ్చింది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సో అది ఆ ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఎడ్యుకేషన్ మాత్రం ఇంప్రూవ్ అయింది. బట్ ఎవరైతే బిజినెస్ ఉందో ఎడ్యుకేషన్ బిజినెస్ అది మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ. అండ్ ఎడ్యుకేషన్ అయితే ఇంతే, బట్ అది మాత్రం ఈ బిఫోర్ జనరేషన్ కి ఆఫ్టర్ జనరేషన్ ప్లస్ పాయింట్ అదే. సో నెక్స్ట్ థింగ్ వెళ్ళిపోతే ఫొటోస్ అండ్ మెమరీస్. అప్పుడు ఎపిక్ అసలు ఫోటోలు అంటే ఏం లేదు, ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో అందరు ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర మనిషికి ఒక ఫోటో దిగారు. అప్పుడు కలిసి ఒక ఫోటో దిగాలి, ఫ్యామిలీ ఫోటో లాగా ఒక ఫోటో దిగడం చాలా రేరు. కెమెరా ఉండవు ఇంట్లో, సో బయట కెమెరా ఉన్నాడంటే రిచ్ అన్నమాట, రిచ్ కాదు. అదే కదా, కెమెరా ఉన్నాడు కొంచెం ఓకే, వీళ్ళు కొంచెం ఉన్నోళ్ళు అనే ఫీలింగ్ అనమాట. అలా ఉన్న వాళ్ళ దగ్గర ఉండేది ఆ టైంలో, అది ఇప్పుడు కాదు, కొంచెం బాగా బ్యాక్. కానీ అమర్ అన్నట్టు అందరూ కలిసి ఒక ఫ్రేమ్ చేయాలన్నప్పుడు ఆ కెమెరా అనేది బయటకు వచ్చేది, అయితే వచ్చేది కాదు. ఇప్పుడు అంటే ఏముంది, ఫోన్ వచ్చేసాయి కదా, ఫోన్ మంచి ఫోన్ ఉంటే చాలు, ఇంకా మనకి ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్. అప్పుడు లైక్ ఒక పిక్ కి చాలా కాస్ట్ అయ్యేది, అలాగే మనం బల్క్ లో తీసుకోవడానికి చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం మనకి నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు, నచ్చిన కెమెరామెన్ అవసరం లేదు, ఇంకా మనకి ఫోన్ ఉంది కదా, ఐఫోన్ కొంటే అదే డిఎస్ఎల్ఆర్ అంతే అయిపోయింది కథం. ఎందుకంటే ఆ కాస్టే పెడుతున్నాం మనం, అంతే కదా. ఇంకా మనకు నచ్చిన ఫోటోలు వచ్చేస్తాయి మనకి శుభ్రంగా, ఇంకా ఫోటోలు దిగేస్తాం. ఇంకా మెయిన్ స్నాప్చాట్ పెద్ద కళాఖండం అది. బాబోయ్, కనిపెట్టినోడు కొంత అమ్మాయిలు వాళ్ళు నిజమా అబద్ధమా ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను వాడలేదు పెద్దగా, నాకు తెలియదు, ఓన్లీ ఫిల్టర్స్ వాడుకుంటున్నాను. అందరూ ఫిల్టర్స్ కే వాడతారు, అందుకన్నా స్ట్రీక్స్ కోసం అనుకుంటా. స్ట్రీక్స్ కళాఖండం అది అదో దండం అయ్యా బాబు. ఆ స్ట్రీక్ ఎవడు కనిపెట్టాడు కానీ పని పాట లేదు అనిపిస్తుంది. అదేదో ఉద్యమం లాగా, ఏదో ఉద్యమం అదే కదా, అదే సక్సెస్ఫుల్ గా ఏదో దాన్ని విజయవంతంగా చేయాలని 100 స్ట్రీక్ వస్తే చాలు గోల చేస్తారు అబ్బాయి. ఇన్స్టాగ్రామ్ లోని, స్నాప్చాట్ లో అని చెప్పి, వాట్సాప్ లోని గోల చేస్తారు. 100 కొడితే దీని మీద సపరేట్ వీడియో చేస్తే బెటర్ అని సపరేట్ వీడియో చేయాలి. ఎందుకంటే నాకు చాలా కోపం స్నాప్చాట్ వాడేవాళ్ళంటే. ఫిల్టర్ కోసం వాడచ్చు, కానీ ఈ స్ట్రీక్స్ కోసం వాడడం అనేది అది మాత్రం నాకు చాలా కోపం. దాని మీద సపరేట్ వీడియో వస్తుంది, చేయాలి, తప్పకుండా చేయాలి. అండ్ ఇది ఫొటోస్ అయితే అంటే ఆ రోజుల్లో మెమోరీస్ ఆల్బమ్స్ లో పెట్టుకునేవారు చక్కగా. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఆల్బమ్స్ తీసి చూసుకున్నా, ఎప్పుడైనా ఒక 70 years అయినా 60 years అయినా మళ్ళీ వచ్చి చూసుకునేటట్టు ఉంటాయి. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు ఒక ఫోటో తీసామనుకో ఆ ఫోన్ మెమొరీలోనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫోన్ లో బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది అనుకో, మిస్ అయిపోయినట్టు. అదే ఒక ఆల్బమ్ లో క్రియేట్ చేసుకున్నామంటే ఇంకా అది పోదు, ఇంకా అలాగా ఉండిపోద్ది మనలో. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు మంచిగా ఫొటోస్ దిగితే ఫ్యామిలీస్ తో ఆల్బమ్ చేయించేసుకోండి, బెటర్. మేము అదే చెప్తాం. గుడ్ వన్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడంటే ఇదే మెయిన్ టాపిక్ అనమాట. ఏ టాపిక్? లవ్. అయ్య బాబాయ్, ఈ జనరేషన్ లవ్ గురించి అసలు లవ్ కాదనిపిస్తుంది. ఈ జనరేషన్ అంతా మారిపోయిందండి. లైక్ ఎలా అంటే కొన్ని లైక్ చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, కొత్త పేర్లు. సిచ్యువేషన్షిప్ అంట, బెంచింగ్ అంట, అయ్యే వచ్చే అబ్బాయి గుర్తు రావట్లేదు నాకు సడన్ గా. గొప్ప జనరేషన్ అయ్యా ఈ విషయంలో మాత్రం. ఈ సిచ్యువేషన్షిప్ కానీ, బెంచింగ్లు కానీ, ఆ తర్వాత గోస్టింగ్ అని, తర్వాత ఏదో బ్రెడ్ క్రంబింగ్ అంట, అదేదో ఐటమే కదా, కాదా? మరేంట్రా అదేంట్రా బాబు, అదే ఒక పెద్ద కళాఖండం. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేలాగా ఉంటాయిలా. చెప్తున్నా కదా, అంటే ఎలా ఉంటున్నారంటే ఒక కమిట్మెంట్ లేదు ఈ జనరేషన్ లోకి అయితే. ఒకప్పుడు జనరేషన్ అంటే ఒక కమిట్మెంట్ ఉండేది,
ఒకవేళ విడిపోయినా సరే ఒక లవర్స్ వల్ల విడిపోరు, ఇప్పుడు పేరెంట్స్ వల్ల విడిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ జనరేషన్ అలా లేదు. వీళ్ళలో వీళ్ళే మిస్అండర్స్టాండింగ్స్, వీళ్ళలో వీళ్ళే గొడవలు, చిరాకులు, కోపాలు, చిన్న చిన్న రీజన్స్ కి విడిపోతున్నారు. అడ్జస్ట్మెంట్ తక్కువ, చాలా తక్కువ. అడ్జస్ట్మెంట్ అయితే లేదు. అడ్జస్ట్మెంట్ లేకుండా ఏ లవ్ సక్సెస్ అవడం నేను చూడలేదు. అడ్జస్ట్మెంట్ ఉండాలి కానీ కొంత టైం వరకే, తర్వాత అసలు అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు నిజం చెప్పాలంట. కానీ ఈ జనరేషన్ అసలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇలా ఇంకా బ్రేకప్స్? అందుకే చూసుకుంటే బ్రేకప్స్ ఎన్ని జరిగిపోతున్నాయి తెలుసా? ఒక బిర్యానీ అంత ఫాస్ట్ గా వచ్చేసి అంత ఫాస్ట్ గా బ్రేకప్స్ అయిపోతున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ప్యాచప్ కూడా అలాగే వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో ప్యాచప్, ఇది పర్సనల్ భయ నిజంగా. వేరే వాళ్ళతో ప్యాచప్ అదే నాకు అర్థం కాదు. అదో పెద్ద కళాకండి. ఇప్పుడు బ్రేకప్ అయింది అనుకో, ఎఫెక్ట్ అవుతారు ఇద్దరు ఎఫెక్ట్ అయితే టైం తీసుకుంటారు. ఇంత టైం కూడా తీసుకోరండి. నెక్స్ట్ మినిట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 days లో ఇంకా నెక్స్ట్ ఇంకోటితో ప్యాచప్ ఎలా అయిపోతా నాకు అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ చాలా దారుణంగా ఉంది. నేనైతే కొన్ని స్టోరీస్ విన్నాను, లైక్ లిటరల్లీ చెప్తున్నా. నాకు ఎంత స్టోరీస్ అంటే సేమ్ ఇలాగే ఇప్పుడు మన 301 Diaries చూసా, 5 Snap స్టోరీ అని ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ లోనే బోల్డ్ స్టోరీలు ఉన్నాయి. తెలిసినవే చాలా తక్కువ స్టోరీస్. మీరు చూసినవి ఎందుకు? మన రీసెంట్ గా ఒక స్టోరీ విన్నాను. అమ్మాయి 10th class అమ్మాయి, మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి స్టోరీ మామూలుగా ఫోన్ లో మాట్లాడుకుంటే నెక్స్ట్ నేను విన్నాను అనమాట. వేరే వాళ్ళతో ఉంటారు కదా, వింటే ఏం చేస్తున్నావు అని అడిగితే పూజ చేస్తున్నా అన్నది. అటువైపు అమ్మాయి ఎందుకు పూజ చేస్తావు అంటే నా మొగుడు కోసం అంటుంది. 10th class అబ్బాయికి చూడు అప్పుడే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. 10th class లోనే మొగుడు కోసం అని చెప్పి అంటుంది. పోనీ అమ్మాయి ఏమన్నా డిగ్రీ అయిపోయి ఏదైనా జాబ్ హోల్డర్ లేదా డిగ్రీ అయిపోయిందని అనుకుందాం, పోనీ అట్లీస్ట్ డిగ్రీ అన్నా అనుకుందాం, బీటెక్ ఏదో, అది కూడా కాదు 10th class. ఇంకో కామెడీ ఏం తెలుసా? పూజ చేస్తున్నావు కదా మరి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఇటువైపు అమ్మాయి లేదు మా వాడికి మెసేజ్ పెట్టాను, రిప్లై కోసం వెయిట్ చేస్తా అంటే ఎంతసేపు అయింది పెట్టంటే 2 minutes అయిందంట. 2 minutes కోసం ఆ అమ్మాయి ఎన్నిసార్లు మెసేజ్ చేయట్లేదండి ఎంతలా ఇదైపోయిందో. జస్ట్ పేషెన్స్ కూడా చాలా తక్కువ ఈ జనరేషన్స్ కి. నిజం చెప్తున్నా, పేషెన్స్ అయితే ఈ జనరేషన్కి అస్సలు లేదు. లవ్లో సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ పక్కా ఉండాలి. ఆ టైంలో జనరేషన్లో చెప్తున్నా, లైక్ అన్నయ్య ఒక ముందు పాయింట్ చెప్పారా, ఆ అమ్మాయిని చూడాలంటేనే నిజంగా హార్ట్ బీట్ పెరిగిపోయేది. అమ్మాయి మన వైపు ఐ కాంటాక్ట్ ఇస్తేనే మనకు హార్ట్లో ఏదో హార్ట్ బీట్ పెరిగిపోయి రేజ్ అయిపోయి ఒక యాంగ్జైటీ, ఒక లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, అన్ని ఒక ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్ని ఒకేసారి వస్తాయి ఆ టైంలో. అది నిజంగా చాలా ప్యూర్ లవ్ అంటాను నేను. ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది, ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కడంటే ఎక్కడా చూడరు కూడా. నాకు చాలా రేర్ కూడా చెప్పను నేను. అది అంతరించిపోయింది అనుకుంటాను నేను. మాక్సిమం అంతరించిపోయింది. ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి కలిసావంటే ఇంకా ఏం లేదు, ఇంకా ఒక ఫ్లోలో జరిగిపోతాయి, అన్ని జరిగిపోతాయి. రెడీ టు మింగిల్. ఎగ్జాక్ట్లీ, రెడీ టు మింగిల్ అంటే చిరంజీవి గుర్తొస్తుంది. అదే రెడీ టు మింగిల్ అయిపోతా అవి బాబు. తెల్లారులంటే అవ్వదు ఇక్కడ. తెల్లారులా అయిపోయి నాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, నాకేం సంబంధం, నాకేం స్టడీ అవర్స్ కదా, చదువుకోవాలి. చదువుకోవాలి. మళ్ళీ చెడిపోతారు, మనం చెడగొడతాం అనుకుంటారు. తెల్లారులు అంటే చదువుకోవడం 4 వరకు. అయ్యి బాబాయ్ అంతవరకు చదవడం. ఈ జనరేషన్ స్టడీస్ విషయంలో ఓకే ఒప్పుకుంటాను, కానీ ఈ లవ్ రిలేషన్షిప్స్ లో మాత్రం కరెక్ట్ గా ఎవ్వరు లేరు. నిజం చెప్తున్నా, ఇది మాత్రం కొంచెం బాధ అనిపించినా ఇదే నిజం. కొత్త పేరు లైక్ ఏంటి, ఒకటితో ఇప్పుడు ప్యాచప్ అయిపోద్ది, నెక్స్ట్ డే ఆ తర్వాత ఆడితో బ్రేకప్ అయిపోద్ది, మళ్ళీ ఇంకొకరు అలా వెళ్ళిపోద్ది ఇంకా ఫ్లో. ఇంకా లాస్ట్కి ఏం జరుగుద్దో తెలుసా? ఇంట్లో ఏ సంబంధం చూస్తారో ఆ సంబంధం నుంచి పెళ్లి చేస్తాడు. బకరా ఎవడంటే ఆడే పెద్ద బకరా అయిపోతాడు పాపం. నిజం చెప్తున్నా, ఇప్పుడు జనరేషన్ ఇంకా కొంచెం లైక్ వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, జెన్జీ అనేది. సో వాళ్ళకి జాబులు వచ్చే టైంకి వాళ్ళు ఎలా మారిపోతారో అసలు. క్లియర్ గా చెప్పాలంటే ఈ ఏజ్ లో ఎత్తుక్కుంటున్నారంటే చాలా దురద ఎక్కువ అని అర్థం. అదే ఇట్స్ లైక్ నిబ్బి వేషాలు అంటారు దీన్ని. నిబ్బి. ఎస్,
టు బి హానెస్ట్ వాళ్ళు అంటే థాట్స్ ద లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది అట్లా ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే నాకు బాగా చిరాకు వచ్చే విషయం సెల్ఫ్ లో చాలా ఎక్కువ, చాలా ఉండాలి, సెల్ఫ్ లో ఉండాలి, నేను కాదన్న, చాలా ఓవర్ సెల్ఫ్ వాళ్ళకి. అంటే ఏంటి అలా తక్కువ చేసుకోకూడదు ఒప్పుకుంటా, అది మంచి హ్యాబిట్. కానీ ఏంటి వాళ్ళు ఎలివేట్ చేసుకుంటారు, తక్కువ చేసుకోవని ఎవడు తక్కువ చేసుకోడు. అండ్ ఇంకో పాయింట్ కరెక్ట్ చేయాలి ఇక్కడ, ఏంటి జెన్జీలో అందరూ కాదు బట్ మ్యాక్సిమం ఇలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అందరినీ అనట్లేదు నేను, అందరినీ కాదు, ఈవెన్ నేను కూడా ఇంచుమించు అటు ఇటులే. నేను 50-50. మా అన్నయ్య అయితే ప్యూర్ బిఫోర్ జెన్జీ, నేను బిఫోర్ ఆఫ్టర్కి మధ్యలో ఉండేవాడిని. నేను చూసిన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ. అంటే ముందు జనరేషన్కి కనెక్షన్ ఉంది, ఇప్పుడు ఈ జెన్జీకి కూడా కనెక్షన్ ఉంది నాకు. సో నేను రెండు అబ్జర్వ్ చేశాను. మా అన్నయ్య అబ్జర్వ్ చేశారు, కానీ మా అన్నయ్య మాత్రం ప్యూర్ బిఫోర్ జెన్జీ బ్యాచ్. మా టైం వేర్లే, లెజెండ్ అన్నమాట. ఆ టైంలో అంటే మాట్లాడడం కానీ ఏదన్నా చేయాలన్నా సరే చాలా క్యూట్ గా ఉంటది, భయం వేసినా క్యూట్నెస్ అనేది ఉంటుంది, క్యూట్ గా ఉంటాయి అవి ఆ మూమెంట్స్ అండి. ఇప్పుడు క్యూట్నెస్ లేవు, అన్ని హాట్నెస్. బా టచ్ చేసావయ్యా, టచ్ చేసావు ఎక్కడో బాబోయ్, కానీ ఇది ఫ్యాక్ట్. అండ్ సో ఇదైతే అనకూడదు, బోల్డ్నెస్ బోల్డ్నెస్ యా బోల్డ్, ఓ బోల్డ్ ఫియర్లెస్ గర్ల్స్ అలాగా అలా ఫియర్లెస్ గర్ల్స్ అంట. అమ్మాయిలు ఈ మధ్య గ్రూపులు క్రియేట్ చేసినప్పుడు భయంకరమైన పేర్లు పెడుతున్నారు. కొంతమందిని అంటున్నా, అందరిని అనట్లేదు. కొంతమంది ఎలా అంటే లైక్ గ్రూప్ పేర్లు చాలా వెరైటీగా ఉంటాయి. ఫియర్లెస్ గర్ల్స్ అని, ఫియర్లెస్ ఫీమేల్స్ అని. ఫెమినిజం ఎక్కువ లేదు, పీక్ లెవెల్ ఆఫ్ ఫెమినిజం ఉంది. నిజంగా ఈ జనరేషన్ ఫెమినిజం చాలా గట్టిగా ఉంది. అవును, ఒక అమ్మాయిని తప్పు చేస్తే మిగతా అమ్మాయిలు అందరూ పడిపోతారు. లైక్ అబ్బాయి సైడ్ ఏముందో ఆలోచించరు, ఆడి చూసింది నమ్మేయడం, ఇంకా అలా జరిగిపోద్ది. ఇంకా ఫ్లోలో ఆలోచించే తత్వం అయితే లేదు ఎవరికి ఈ జనరేషన్లో. అమ్మాయిని అనట్లేదు, అబ్బాయిలకు కూడా లేదు నిజం చెప్పాలంటే. మేమే చెప్పేస్తున్నాం, నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. అండ్ మేము అందరినీ అనట్లేదు, నోట్ చేసుకోండి, కొంతమందిని అంటున్నాం. అండ్ ఈ వీడియో మాత్రం నిజంగా మేము డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. ఎస్. సో ఇది లవ్ అయితే చాలా డేంజర్గా ఇప్పుడు ఈ జనరేషన్. అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే కొన్ని స్టోరీలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, కానీ ఆ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయికి వేరే నుంచి పెళ్లి చేస్తే, ఆ అమ్మాయి ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి హస్బెండ్ ని డ్రమ్ లో పెట్టి చంపేసి ఇన్సిడెంట్లు మీరు వినే ఉంటారు. అవి డ్రమ్ లో పెట్టి చంపేయడము, అవి ఇవి బాబోయ్ చాలా చంపేసి డ్రమ్ లో పెట్టడం బ్రో. అదే కదా, నేను షాక్ అయ్యా. ఒక్కొక్క కళాఖండాలు ఉన్నాయి చెప్తున్నా, చాలా ఉన్నాయి. ఆపోజిట్ మరీ దారుణంగా ఉన్నారు. అదేదో ముందే చెప్పచ్చు కదా, ముందు చెప్పరు అసలు. హనీమూన్ తీసుకెళ్లి చంపేయడం ఎందుకు, డ్రమ్లో పెట్టి చంపడం ఎందుకు, వాళ్ళు అలాగున్నారు. బయట అయితే చెప్తున్నా, లవ్ అయితే ఎక్కడ పర్ఫెక్ట్ గా లేదు, ఉందంటే చాలా రేర్ గా ఉంటది. అది కొన్ని అవ్వాలంటే అదృష్టం ఉండాలి దేనికన్నా. అండ్ దీనికి మాత్రం చాలా అదృష్టం ఉంటేనే కానీ దక్కదు. అది ఒకప్పుడు అయితే నిజం చెప్తున్నా, లవ్ అనేది చాలా బాగుండేది. అండ్ ఇంకా పాతకాలంలో చూసుకుంటే లెటర్స్ రాసుకునేవాళ్ళు, అది చాలా బాగుండేది. అది మాత్రం నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్. అది చాలా క్యూట్ కదా. మొబైల్స్ లేని టైం లెటర్స్ కదా, మొబైల్. ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూల్స్ కూడా మొబైల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్ బెంచ్ లో ఉంది, ఫ్రంట్ బెంచ్ లో అబ్బాయి ఉన్నాడు అనుకో, మెసేజ్ చేసుకుంటున్నారు. కానీ ఆ టైంలో అలా కాదు, లెటర్స్ రాసి వాళ్ళ బ్యాగ్ లో పెట్టి లేదా ఎవరికైనా ఇచ్చి ఆ అమ్మాయితో పంపించి, అంటే ఎట్లా ట్రాన్స్పోర్ట్, అంటే ఒక పోస్ట్ లో లెటర్ వేస్తే అది ఎక్కడికో వెళ్తుంది చూడండి, అట్లా ఉండేది అనమాట. అంటే మధ్యవర్తి ఎవడో ఉండేవాడు, పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ పర్సనల్ పోయా ఆడి నుంచి వెళ్ళేవి అనమాట. ప్రతి గ్యాంగ్ లో అలాంటి ఒకటి ఉంటాడులే, మంచి చేసేవాడు. మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే వాడిని మర్చిపోకూడదు. అలాంటి వాళ్ళు మనకి నిజంగా ఎలాంటి ఈగో లేకుండా. ఫ్రెండ్షిప్ కూడా లవ్వే కాదు, ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ కూడా ట్రూగా లేదు. లైక్ ఏంటంటే ఈగో ఉంది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కంటే ఈగో ఇంపార్టెంట్ అంటే నేను కాదని అంటాను, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరితో బాండ్ పోవడం అనేది అంత మంచిది కాదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా మోసాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రెండ్స్ లో కూడా. ఫ్రెండ్షిప్ లో మోసాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఉంటాయి ఆబ్వియస్ గా. అమ్మాయి విషయంలోకి వచ్చేసరికి ఇంకా గట్టిగా. అదే
అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నప్పుడు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చాలా చేస్తారు, అదే చాలా ఉంటాయి. చాలా జరుగుతాయి. ఒకళ్ళు అండ్ ఇంకో పర్సన్ నుంచి ఒక నెగిటివ్ వైబ్ వచ్చింది అనుకో, వెంటనే బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు వేరే దగ్గర. మళ్ళీ వీళ్ళు కనిపించినప్పుడు కొంచెం నైస్ గా నవ్వుతూ ఉంటారు. ఈ పాయింట్ ఇది మెయిన్ బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటారు, చాలా జరుగుతాయి. అండ్ సజెషన్ ఇవ్వాలనుకుంటే ఫ్రీ సజెషన్ ఒకటి ఇస్తాను. ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారు, డబ్బులు అడిగారు అనుకోండి హెల్ప్ గా, ఆ డబ్బులు రావు అనుకుంటేనే ఇవ్వండి, లేదు మళ్ళీ వస్తాయి అనుకుంటే మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చారా ఫ్రెండ్షిప్ పోతుంది అక్కడ మీతో. ఎందుకంటే చాలా గొడవలు వస్తాయి మనీ విషయంలో. ఎందుకంటే మీకు అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వకపోవచ్చు, ఆ టైంలో మీరు ఇద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఒకవేళ మీకు డబ్బులు వద్దనుకుంటేనే మీ దగ్గర ఉన్నా పర్లేదు, ఇచ్చేసినా పర్లేదు అనే ఫీలింగ్ ఉన్నప్పుడే ఇవ్వండి, లేకపోతే మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే మనీ బ్రేక్స్ రిలేషన్షిప్. ఇట్స్ ట్రూ, నిజంగా చాలా గొడవలు వీటితో. సో ఇది ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడ ట్రూగా లేదు ఇప్పుడు కూడా. చాలా రేర్ కేసెస్లో అది కూడా రేర్ అయిపోయింది ఫ్రెండ్షిప్ కూడా. బట్ ఉందిలే, లవ్తో కంపేర్ చేస్తే ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. నా ప్రకారంగా చూసుకుంటే లవ్తో కంపేర్ చేస్తే ఫ్రెండ్షిప్ ఓకే. బట్ లవ్ అయితే బాబోయ్, నేను ఎప్పుడు విన్న పేర్లు అసలు తెలుసా, నేను చెప్పా కదా 50-50 అటు ఇటు కాకుండా ఉన్నాను. నేను ఆ పేర్లు నిజంగా నాకు తెలియదు తెలుసా. నాకు రీసెంట్ గా నాకు 10 రోజుల కింద తెలుసా, సారీ 10 రోజులు లాస్ట్ మంత్ నిజంగా పేర్లు విన్నప్పుడు చాలా షాక్ అయ్యా నేనైతే. ఏంట్రా బాబు, నేను అలాగే నాకు పేర్లు అలా ఆ టాపిక్ ఒక్కొక్కది వింటుంటే నేను ఏంట్రా ప్రపంచం అంతరించిపోతుందా అనిపించింది నాకు. నిజంగా అంతరించిపోయింది ఇంకా, అంటే రిలేషన్ అయిపోయింది. రిలేషన్ ఏదో ఒకట్లే, వాట్ ఎవర్ నాకు అనవసరం. అది అంతరించిపోవడం ఏంటయ్యా, తెగనింపులు చేసుకుంటున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు. నాకు అదే బుర్రపడిపోతుంది ఈ జనరేషన్ కి. అంటే అందరికీ అనట్లేదు, కొంతమందికి నా నమస్కారం. నిజంగా చాలా దారుణంగా ఉన్నారు. బట్ నేను ఒకటి, ఈ అన్నయ్య ఇచ్చిన సజెషన్ చెప్పారు కదా, మనీ బ్రేక్స్ ఎవ్రీ రిలేషన్షిప్. సో జాగ్రత్త. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకటే, మీ రిలేషన్ నిలబడాలంటే ఇది ఉండాలి అంతే. ఆ సెక్యూరిటీ చూస్తారు అమ్మాయిలు, చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు ఈ జనరేషన్ అమ్మాయిలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే వితౌట్ ఎర్నింగ్ మీరు చేస్తున్న రిలేషన్స్ అన్ని మాక్సిమం ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తారో అప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అసలు లేకపోతే ఎవడొకడు వస్తాడు సంపాదించేవాడు, ఆడితే చెక్కేస్తుంది. అమ్మాయిలు మాత్రం చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. అమ్మాయిలు తప్పను, వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. వాళ్ళ రైట్ అలా ఉండడం, కానీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఏదన్నా అబ్బాయిల్లోనే ఉంది. అబ్బాయిలు ప్రూవ్ చేసుకుంటేనే అమ్మాయిలకి ఒక నమ్మకం ఉంటది, ఓకే వీడిని చూసుకోవాలి, అప్పుడు పెళ్లి వరకు వెళ్తుంది. లేకపోతే అది పెళ్లి వరకు కాదు కదా, ఇంకా ముందుకే వెళ్తుంది, ఇంకా ఆగిపోద్ది అక్కడితోనే. సో అమ్మాయిలు మీరు జడ్జ్ చేయకండి, వాళ్ళు చాలా అమ్మాయిలు క్యాలిక్యులేటెడ్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారు. కొంతమంది ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని అంటలేదు. బట్ చాలా మంది మాక్సిమం కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ గా ఆలోచించి వీడితో నా లైఫ్ బాగుంటుందా అని థింక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా నిజంగా మంచి వాళ్ళు, వాళ్ళతో లైఫ్ నిజంగా బాగుంటుంది. కానీ మీరు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఏదన్నా అబ్బాయిలు ప్రూవ్ చేసుకుంటేనే ఆ రిలేషన్షిప్ పెళ్లి వరకు వెళ్తుంది. సో అదే ఇచ్చిన సజెషన్ ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేయండి, లేకపోతే అలెక్సా చిట్టి పికిల్స్ తనిపించుకుంటారు. సరే అయితే, సో దిస్ ఈస్ అవర్ వీడియో. సో ఈ వీడియో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది అనుకుంటాం. అండ్ ఒకవేళ దీనికి పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్స్ లో పెట్టండి. వీల్ డూ. చాలా ఉంది మాట్లాడుకోవడం, చెప్పుకోవాలంటే ఇప్పటికి చాలా ఎక్కువసేపు మాట్లాడడం నా ఫీలింగ్. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటే, బట్ వీడియో అంత లెంతీగా ఉంటే ఎవరు చూడరు, ఎందుకంటే విసుగు వస్తుంది. సో పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని పెట్టండి. లేదా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే మాట్లాడండి, ఆ టాపిక్స్ కూడా పెట్టండి, దాని గురించి కూడా మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటది. అండ్ మేము అన్ని చేస్తాం, లైక్ అన్ఫిల్టర్డ్ గా, రాడ్ రియాలిటీ, ఈవెన్ మూవీ రివ్యూస్ అయినా సరే, ఫుడ్ రివ్యూస్ అయినా సరే, ఏదైనా ఏది దాచం అన్ని చెప్తాం, అన్ఫిల్టర్డ్ గా చెప్పేస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్స్ అబౌట్ ప్యూర్ రియాలిటీ, అంతే. రియల్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. ఒక విధంగా రాడ్ రియాలిటీ అనుకోండి, అంతే. మీరు హట్ అయినా సరే రాడ్ రియాలిటీ చెప్తాం. ఫస్ట్ వీడియోలో బూతులు ఎందుకని మేము ఆగాం, కానీ లేకపోతే మా ఫ్లో వస్తాయి ఇంకా అలాగా. సో అది మళ్ళీ ఇంకో భయం, యూట్యూబ్ కూడా మళ్ళీ మాకెక్కడ స్ట్రైక్ వేస్తాడా అదో భయం ఉంది. అందుకనే సో మరి వల్గర్ గా కాకుండా కొంచెం మంచిగానే డీసెంట్ గా చెప్దామని ట్రై చేస్తాం.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ అందరూ చూడొచ్చు ఈ వీడియో, సో షేర్ చేయండి మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. 13+ అందరూ చేయొచ్చు. ఇప్పుడు 13 బిలో కూడా ఏవేవో చేస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము వీఆర్ బెటర్. సో అందుకనే వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ సీ యూ దెన్. బాయ్ బాయ్. బాయ్.